నమస్తే. మన రాష్ట్రంలో రైతులు పండించిన పంట మొత్తం తాము కొనలేము అనే ఒక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా పత్రికల్లో ప్రధానమైన వార్తలుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం ఒకరిపైన ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు తప్ప రైతులను పట్టించుకోవడం లేదు అనే ఒక విమర్శ చాలా పెద్ద ఎత్తున వస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, రైతాంగ సమస్యలు, వాటి పరిష్కారాలు ఏమిటి, ఈ విషయాలపైన మాట్లాడదాం. మన దగ్గర వ్యవసాయ రంగంలో నిష్ణాతులు, రైతుల సమస్యలపైన దశాబ్దాల పాటు మాట్లాడుతున్నవారు సారంపల్లి మల్లారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మీరు మీ అభిప్రాయం కూడా వాళ్ళ పేపర్లో వచ్చింది, నేను చదివినది. ప్రభుత్వ నిర్ణయం పైన ప్రభుత్వం నిజంగానే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు, దీని ప్రభావం ఎట్లా ఉండబోతున్నది? దీని ప్రభావం కాంగ్రెస్కు క్రమంగా రైతాంగంలో పలుకుబడి తగ్గుతుంది. ఎందుకంటే తెలంగాణలో రైతులు పండించే పంటలలో దాదాపుగా 60% మాత్రమే మార్కెట్కి వస్తాయి. 40% వాళ్ళే యూటిలైజ్ వాడుకుంటారు. అది ముఖ్యంగా వచ్చేది ఏమిటంటే వడ్లు, పత్తి, మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, పప్పు ధాన్యాలు, మిరప, పసుపు, ఇవి ప్రధానంగా మార్కెట్కి వస్తాయి. వీటికి కనీస మద్దతు ధరలు నిర్ణయించబడి ఉన్నాయి, ఒక పసుపుకు మిరపకు తప్ప. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ తన మేనిఫెస్టోలో పసుపుకు 12,000 రూపాయలు, మిరపకు 15,000 రూపాయలు ఎంఎస్పి నిర్ణయించింది. మేనిఫెస్టోలో ప్రకటించారు, మేము అధికారానికి వస్తే ఈ ఎంఎస్పిని అమలు చేస్తామని చెప్పాను. ఎంఎస్పీ కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకు అదనంగా మేము 300 రూపాయలు చొప్పున ప్రతి క్వింటాలకు ఇస్తామని చెప్పని 11 సరుకుల మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ప్రకటించారు. ఒక్క వడ్లకు మాత్రమే 500 రూపాయలు ఇస్తున్నారు. అది కొన్ని రకాల వడ్లకు మాత్రమే, సన్నధాన్యానికి. మిగతా వాటికి ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు రైతులు ఏమిటంటే ఎక్కడైతే ఎంఎస్పి ప్రకటించిన సరుకు ఉందో దాన్నే పండిస్తున్నారు. ఎంఎస్పి లేనటువంటి సరుకులు పండించడానికి సుముఖంగా లేరు, ముఖ్యంగా పత్తికి, వరికి. అవును, మన తెలంగాణలో మొత్తం సాగయ్యే భూమి 1,33,00,000 ఎకరాలు. 1,33,00,000 ఎకరాలు. 2 పంటలక? ఒకటే పంట, ఒక పంటకు. వానాకాలం మనం 1,33,00,000 ఎకరాలు వేస్తాం. యాసింగి మనం 70 నుంచి 90 లక్షల ఎకరాలు వేస్తాం. అయితే వరి విషయంలో వచ్చినప్పుడు ఏంటంటే వానాకాలం 65 లక్షలు, యాసింగి 65 లక్షలు వేస్తాం. రెండు కలిస్తే మళ్ళీ 1,30,00,000 అవుతాయి క్రాసు. అందువల్ల ఉత్పత్తి కూడా ఏమిటంటే 292-300 టన్నులు, లక్షల టన్నులు, అంటే 3 కోట్ల టన్నుల వడ్లు ఉత్పత్తి చేస్తాం మనం యాసింగి వానాకాలం కలిపి, ఒక ఏడాదిలో. ఎందుకంటే వానాకాలం ఎంత వేస్తామో యాసింగి కూడా ఎంత వేస్తాం. అసలు నిజానికి ఏమిటంటే మనకన్నా బాగా పంజాబ్ వాళ్ళు యాసింగి వానకాలం వేసేవాంటారు. వాళ్ళు ఏం చేశారంటే 10 ఏళ్ల కిందట వాటర్ లాగింగ్ అని ఒక జబ్బు వచ్చింది. అంటే భూమిలో నుంచి నీరు దానంతర అదే ఊటలుగా బయటికి రావడం, యాసింగి పంటలు దెబ్బతిన్నాయి. అప్పుడు సైంటిస్టులు చెప్పింది ఏంటంటే మీరు యాసింగి వరి పెట్టద్దు అని చెప్పారు. పెట్టకొచ్చింది, ఎండబెట్టారు. ఎండబెట్టి వానకాలం వరి పండిస్తున్నారు, యాసింగి గోధుమలు పండిస్తున్నారు. కానీ తెలంగాణలో యాసింగి వానకాలం వరి పెట్టడానికి గల కారణం ఏంటంటే మనకు బావుల కింద ఎక్కువ ఉంది, దాదాపుగా 20-25 లక్షల ఎకరాలు ప్రాజెక్టుల కింద, చెరువుల కింద ఉంది. ఇవన్నీ కలిపి ఏంటంటే మళ్ళీ యాసింగి ఎంత వేస్తున్నాం, వానకాలం అంతే వేస్తూ ఉన్నాం. మనకు ఏంటంటే యాసింగి 140 లక్షల ఎకరాల టన్నులు, వానకాలం 140 లక్షల టన్నులు, మొత్తం 300 లక్షల టన్నులు సుమారుగా మనకు ఉత్పత్తి అవుతూ ఉంది. ఇందులో మార్కెట్కి వస్తున్నది ఎంత, దాదాపు సగం వస్తుంది మార్కెట్కు, 60% మార్కెట్కి వస్తుంది. 160-170 లక్షల టన్నులు వస్తుంది యాసింగి వానకాలం కలిపి. అయితే దీన్ని 75 లక్షల టన్నులు వానకాలం, మరొక 80 లక్షల టన్నులు యాసింగి వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఇంతకాలం జరుగుతున్న ప్రక్రియ. ఎవరు కొంటారు? కేంద్రం, రెండు కలిపి. కేంద్రం కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రాష్ట్రం. ఓకే, ఇంతకుముందు కేంద్రం కూడా కొనుగోలు చేసింది వడ్లు, రాష్ట్రం కొనుగోలు చేస్తుంది. చేసి వాళ్ళు బియ్యం రూపంలోకి మార్చుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత
కాంగ్రెస్ రాకముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఏమిటంటే కేంద్రం అనేక చిక్కులు పెట్టింది. మేము ఇంతే కొంటాం, ఇంతకన్నా ఎక్కువ కొనం అని చెప్పాను. కానీ ఏదో పద్ధతిలో అమ్మకాలు సాగినాయి, కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు మొత్తం ధాన్యం సేకరణ కనుక చూస్తే భారతదేశంలో సేకరించే ధాన్యంలో 60% ధాన్యం తెలంగాణ నుంచే సేకరిస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం యాసంగి 75 లక్షల టన్నులు సేకరించారు. ఆంధ్రప్రదేశ్ సేకరించింది ఎంత? 22 లక్షల టన్నులే కదా. సగం కూడా లేదు. మా మూడో వంతు అంతే. మూడో వంతు మనం 75 లక్షల టన్నులు సేకరించాము. దీనికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణకు యాసంగి వడ్లన్నీ కూడా ఉప్పుడు బియ్యం అవుతాయి, బాయిల్డ్ రైస్. ఈ బాయిల్డ్ రైసు మనకు డిమాండ్ ఉంది. మన ఆల్ ఇండియా గవర్నమెంట్కు బాయిల్డ్ రైసు 35 లక్షల టన్నులకు మార్కెటింగ్ ఉంది ప్రతి ఏటా. తమిళనాడు, కేరళ, బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక ఈ ప్రాంతాలకు ఏంటంటే కంపల్సరీగా మన ఉప్పుడు బియ్యం పోవాలి. వాళ్ళు ఉప్పుడు బియ్యం తప్ప ఇంకేం వాడరు. అందువల్ల మనకు డిమాండ్ ఉంది. 35 లక్షల టన్నులు, 35 అంటే 35 మనం వడ్డల్లోకి మారిస్తే 60 లక్షల టన్నులు సుమారు అవుతుంది. 55 లక్షలు 60 లక్షల టన్నులు అవుతుంది. మరి మిగతా ధాన్యం ఏం చేయాలి? మిగతా ధాన్యం రారైస్ చేయాలి, అంటే ముడి బియ్యంగా తయారు చేయాలి. ముడి బియ్యంగా తయారు చేసి ఎఫ్సిఐకి పెట్టాలి. ఇది జరుగుతున్న ప్రక్రియ. పోతే మన వాళ్ళు ఏమిటంటే 8,300 కొనుగోలు కేంద్రాలు పెట్టి, ఏది బీఆర్ఎస్ ఉన్నప్పుడే 6,000 నుంచి 7,000, 8,000 అలా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. చేసి వాటిని బియ్యం మిల్లర్లకు ఇచ్చి బియ్యం పట్టించి బియ్యం ఎఫ్సిఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే మన తెలంగాణలో మిల్లర్లు వడ్లు తీసుకొని బియ్యం పెట్టకుండా ఎగవేసిన ఘటనలు బోల్డ్ ఉన్నాయి. దాదాపు ఒక 500 కోట్లు ఏటా వాళ్ళు ఇతర ప్రాంతాలకు అమ్మేసుకుంటున్నారు. అదొక విషయం. అది వేరు. మరి నిఘా లేదా? అట్లా అమ్ముకుంటే ఎవరు పట్టించుకోలేదు. ఈ సివిల్ సప్లైస్ వాళ్ళకు లొంగుబడి ఉంది. అందుకోసం అది రైతులకు సంబంధించిన రైతులకు వరకు వచ్చినప్పుడు ఏమిటంటే వాళ్ళు పండించినటువంటి పంటకు మద్దతు ధర కొనుగోలు చేయాలి గవర్నమెంట్. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ నిన్న వాళ్ళ క్యాబినెట్లో ఏమిటంటే మేము కేంద్రం ఎంతైతే కొనుగోలు చేయమన్నదో అంతే కొనుగోలు చేస్తాం అంటున్నారు. కేంద్రం ఎంత చెప్పింది? ఇప్పుడు యాసంగి 53 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 53 లక్షల టన్నులు. మరి ఇప్పటికి కొన్నదంతా 75 లక్షల టన్నులు కొన్నారు ఇప్పటికి, ఈ రోజుకు. అంటే 53 లక్షల టన్నులే కనుక కేంద్రం తీసుకుంటే మిగతా ధాన్యం ఎక్కడికి పోవాలి? ఇంతకుముందు 2 నెలల కిందట మన తెలంగాణ ప్రభుత్వం కేంద్రం యొక్క అనుమతి తీసుకొని ఫిలిప్పీన్స్కు మనం 30 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేశాం. ఇప్పుడు మన దగ్గర నుంచి, మన భారతదేశం నుంచి జపాను, అరబ్ దేశాలు ఇవి బియ్యం డిమాండ్ చేస్తున్నాయి. జపాన్ ఒకప్పుడు వరి పంటలో చాలా నంబర్ 1గా ఉంది, కానీ ఇప్పుడు కొరత ఏర్పడింది. కాబట్టి పశ్చిమ దేశాలు కానీ అరబ్ దేశాలు కానీ వాళ్ళందరూ ఏంటంటే మన బియ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల టన్నులు మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం. 11 కోట్ల టన్నులు మనం ఉత్పత్తి చేస్తున్నాం. 9 కోట్ల టన్నులు మనం వాడుతూ ఉన్నాం కంట్రీ వైడ్. 2 కోట్ల టన్నులు మనం ఎగుమతి చేయాలి. అందుకోసం ఏమిటంటే ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంది. కానీ ఇక్కడ ఏమిటంటే రాజకీయాలు పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్రం ఆంక్షలు పెడుతుంది. మేము ఇంత కొంటాం, అంత కొంటాం, ఇంత తక్కువ కొంటాం అని చెప్పాను. కానీ వాళ్ళు ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఆంక్షలను ధిక్కరించి దానికి తగినటువంటి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకోవాలి. అంతేగాని కేంద్రం చెప్పినంతే మేము కొంటాము అని చెప్పంటే మిగతా ధాన్యం కానీ మిగతా పంటలు కానీ ఎవరు కొనాలి? ఇప్పుడు మనం 11 లక్షల టన్నులు 12 లక్షల టన్నులు మొక్కజొన్నలు కొన్నారు. అసలు మొత్తం 24 నుంచి 30 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతుంది అని చెప్పి అంచనా వేశారు. ఆ మొక్కజొన్నలు వాళ్ళు గవర్నమెంట్ కొనకపోతే ఎవరు కొనాలి? అసలు మొక్కజొన్నల పరిస్థితి ఏమిటి?
అంటే దీనికల్లా ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అంచనా లేదు. ఎందుకంటే మొక్కజొన్నల వల్ల బ్రాండీ తయారవుతుంది, ఫీడ్ తయారవుతుంది, బిస్కెట్లు తయారవుతాయి, ఇథనాల్ తయారవుతుంది, ఆల్కహాల్ తయారవుతుంది. ఇన్ని రకాల ప్రాసెసింగ్స్ చేసి మనం మొక్కజొన్నలు వినియోగించుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు బీహార్ నుంచి మొక్కజొన్నలు 800-900 క్వింటాలు తెచ్చుకుంటున్నారు. బీహార్లో మార్కెట్ వ్యవస్థను రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. మార్కెట్ వ్యవస్థ రద్దయిన తర్వాత పరిస్థితి ఏమిటి? అక్కడ రైతులు వాళ్ళు పండినటువంటి పంటలు సగం ధరకు, అంతకన్నా తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కనీస మద్దతు ధరలు అక్కడ అమలు లేదు. ఇక్కడ బీహార్లో ఏమి అక్కడ మార్కెట్ వ్యవస్థను రద్దు చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి, మీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోండి అని చెప్పని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశారు. రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ 1200కు మీకు ఎన్ని క్వింటాలు, అసలు మొక్కజొన్నల యొక్క కనీస మద్దతు ధర 2410 రూపాయలు. మీకు 1200కు ఎన్ని క్వింటాలు కావాలంటే అన్ని క్వింటాలు బీహార్ నుంచి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ అజమాయిషీ లేదు కాబట్టి. ఇక్కడ గవర్నమెంట్ అజమాయిషీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కొన్న 13 లక్షల టన్నులు ఏవైతే కొన్నారో ఇది 2410 రూపాయలు పెట్టి కొన్నారు. అయితే దానివల్ల ఉప ఉత్పత్తులు ఏవైతే మొక్కజొన్న నుంచి వస్తున్నాయో ఆ ఉప ఉత్పత్తులన్నీ కూడా విపరీతమైన లాభాలు. అసలు నిజానికి ఇథనాల్ తయారు చేస్తే కిలోకు 60 రూపాయలు. ఇథనాల్ అంటే పెట్రోల్. అది ఇప్పుడు పెట్రోల్లో మనం కలపాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ 15% మనకు పర్మిషన్ ఇచ్చింది. బ్రెజిల్లో 56% కలుపుతారు పెట్రోల్ డీజిల్, ఇథనాల్. మనకు అవకాశం లేదు. మనం కనుక ఇథనాల్ ఉత్పత్తి చేస్తే బియ్యం కానీ, ఈ మురిగిపోయిన ఆహార ధాన్యాలు ఏవి కానీ, మొక్కజొన్నలు కానీ, గోధుమలు కానీ, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఇథనాల్కు. అసలు ఎలాగో మురగబెట్టాల్సిందే. కానీ అలా కాకుండా ఏమిటంటే ఇప్పుడు తిండి లేక చస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్యలో ప్రకటించింది ఏంటంటే 25 కోట్ల మందిని, మొత్తం మన జనాభా 140 కోట్లు, 25 కోట్ల మందిని మేము దారిద్ర్య రేఖ నుంచి దారిద్ర్య రేఖ ఎగువకు అంటే బీపీఎల్ నుంచి ఏపీఎల్కు మార్చామని చెప్పారు. వెంటనే చెప్పింది ఏమిటంటే 80 కోట్ల మందికి 2029 వరకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని చెప్పని ఇస్తూ ఉన్నారు కేంద్రం. మరి దారిద్ర్య రేఖ ఎగువకు పోయిన తర్వాత 80 కోట్ల మందికి బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే దారిద్ర్యం ఉంది అనేది ఒప్పుకుందాం. ఇప్పుడు కేంద్రం మనకు ఇక్కడ మన దగ్గర ఉన్న కుటుంబాలన్నీ తెలంగాణలో 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,10,00,000 కుటుంబాలలో మనం 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 90 లక్షలు. 1,10,00,000లో ఇంకెంత ఉండదు? 20,000 మందికి మాత్రమే రేషన్ కార్డు లేదు. 20,000 మందికి మాత్రమే లేదు, వైట్ కార్డ్స్ లేవు. అదే అందువల్ల మొత్తం మందికి దాదాపుగా చౌకడిపు బియ్యం ఇస్తూ ఉన్నారు. 5 కిలోలు 5 కిలోలు ఇవ్వగా ఇంకొక 10 కిలోలు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒక మనిషికి 12 కిలోలు వాడతారు. మనలాగా పావు కిలో, అర కిలో, అర్ధపావు తినేవాడు గారు వాడతారు ఎక్కువ. అందువల్ల ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కన్జంప్షన్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవగాహన లేదు. అవగాహన కనుక ఉంటే సివిల్ సప్లైస్ ద్వారా చౌకటి పోలకు సరఫరా చేసి ఈ సరుకులను అమ్మించవచ్చు, రైతులకు లాభం కలిగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే కర్ణాటక ఉంది. కర్ణాటక సిఎసిపి ధరల నిర్ణాయక సంఘాన్ని వేసింది. కేంద్రంలో ఉన్న ధరల నిర్ణాయక సంఘం లాంటిది కర్ణాటక వేసింది. ఆ చైర్మన్ నాతో మాట్లాడాడు. వాళ్ళు రాగులు సేకరిస్తారు. సేకరించి ఆ రాగులను చౌకటి పూల ద్వారా అమ్ముతారు. ఇప్పుడు మన హైదరాబాద్లో రాగులు ఇప్పుడు బయట మార్కెట్లో ఎంత ఉంది? 25 రూపాయలు, 30 రూపాయల కేజీ ఉంది. కానీ రీటైల్ ప్రైస్ ఎంత ఉంది? 110 రూపాయలు ఉంది.
ఈ షుగర్ పేషెంట్లు అందరూ కూడా ఈ రాగులు వాడుతూ ఉంటారు. ఇప్పుడు మేము కూడా రోజు రాగి జావా గ్లాసు తాగేస్తూ ఉంటాం. ఆ, షుగర్ కోసం అని కాకుండా ఆరోగ్యం కోసం అని చెప్పాను. అవును. కాబట్టి రాగులు, సజ్జలు, కొర్రలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ముతక ధాన్యాలన్నీ కూడా ఇవి చౌకటి పూల ద్వారా సరఫరా చేయవచ్చు గవర్నమెంట్, కానీ చేయదు. ఎందుకని? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను, కొరటాల గారు ఇద్దరం, ఆయన రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నాడు, మేమిద్దరం కలిసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ మార్కెట్లో డబ్బులు బాగా ఉంటున్నాయి, ఇప్పుడు 600 కోట్ల ఆదాయం వస్తుంది, 400 కోట్లు జీతాలు పోతే 200 కోట్లు మిగులుతున్నాయి, ఈ 200 కోట్లు పెట్టి మీరు విత్తనాలు, ఎరువులు రైతులకు అమ్మించండి, అమ్మితే డబ్బులు వచ్చేస్తాయి, మీకు సబ్సిడీ ఇవ్వడం కాదు అని చెప్పాం. అదంతా పని అని చెప్పని చంద్రబాబు శాంక్షన్ చేశాడు. 17 రోజుల తర్వాత బంద్ పెట్టాడు. ఏమి? మేము వెళ్ళాము. మళ్ళీ వెళ్తే మాకు ఎదురు నమస్కారం పెట్టి, అయ్యా మీరు చేసింది చాలా డేంజర్ అని చెప్పాను. ఏమిటి అని చెప్పంటే, మధ్యదళారీలు మా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు, మేము మీ పార్టీకి చందాలు ఇస్తున్నాం, మీకు అన్నీ చేస్తున్నాం, మీరు ఇప్పుడు మీ విత్తనాలు, ఎరువులు కనుక మీరు మార్కెట్ కమిటీల ద్వారా అమ్మితే మా బతుకు తెరువు ఏమిటి, అందుకోసం మీరు అమ్మకూడదని చెప్పాడు, బంద్ చేశారు. ఇక నేను అమ్మడం నా సాధ్యం కాదు. అంటే మధ్యదళారీల యొక్క ఒత్తిడి ఎంత ఉంటుందంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి మధ్యదళారీలు ఎవరైతే ఉన్నారో బ్రోకర్సు, వాళ్ళు కార్పొరేట్ సంస్థల ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క అనుమతి లేకుండా చేయలేరు, వీళ్ళేమీ చేయలేరు. వీళ్ళు అంత శక్తి ఉన్నోళ్ళేం కాదు. అసెంబ్లీలో వీళ్ళకి మెజారిటీ ఉండొచ్చు ఓటేయడానికి, కానీ ఇక్కడ మనకు పండేటటువంటి ధాన్యం ఎంత? 3 లక్షల టన్నులు, 300 లక్షల టన్నులు, 3 కోట్ల టన్నులు మనం పండిస్తున్నాం అన్ని పంటలు కలిపి. ఈ 3 కోట్ల టన్నుల్లో మన వాడకానికి, వినియోగానికి పోగా మిగిలిన సరుకులు ప్రాసెస్ చేసి అమ్మించేటటువంటి ప్రయత్నం ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ఇంతకుముందు మన గ్రామాలలో నూనె మిల్లులు ఉండేది, తర్వాత ఈ పత్తి మిల్లులు ఉండేది, దూద్ తీసే మిల్లులు ఉండేది, ఇట్లాంటివన్నీ మిల్లులు ఉండేది. అవన్నీ పోయినాయి, భారీ యంత్రాలు వచ్చిన తర్వాత పోయినాయి. ఇప్పుడు రైతులు ఏంటంటే నేరుగా తమ ముడి సరుకును అమ్ముకుంటున్నారు. ఆ ముడి సరుకుని ఎంత కొంటున్నారు? ఇప్పుడు ఇవాళ వరంగల్ మార్కెట్లో చూస్తే మొక్కజొన్నలు 1800కు కొన్నారు, కొనాల్సింది 2400కు, అంటే 600 రూపాయలు తక్కువ పర్ క్వింటాల్. క్వింటాల్కు 600 రూపాయలు అంటే వాడు ఎంత నష్టపోతాడు? ఇప్పుడు పెట్టుబడుల విషయం చూస్తే, ఇప్పుడు నేను మొదట్లో వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే, మేము ఎకరానికి 2000, 3000 పెట్టుబడి పెట్టి, ఏ సంవత్సరం ఇది? మొదట్లో అంటే దాదాపు 1990 ఆ ప్రాంతంలో, 90లో 2000 3000 ఎకరాకు అంతే ఎకరాకు. ఇప్పుడు 50,000 నుంచి 60,000 ఎకరాకు. అదే మీరు 1940లో 50లో మీరు యువకుడు కదా, అప్పుడు ఎకరా ఖర్చు ఎంత ఉన్నది వ్యవసాయానికి? అప్పటికి దిగుబడి ఇంత లేదు. దిగుబడి ఏంటంటే, ఈ పొట్టి వంగడాలు వచ్చిన తర్వాత దిగుబడి 4 రెట్లు పెరిగింది. అంతకుముందు ఏంటంటే 10 బస్తాల వడ్లు పండేది ఎకరాకు. అంతేనా? అంతే. అది ఓన్లీ 10. ఎరువులు ఏమి వేయకపోయేది, సహజసిద్ధంగా పండేది. తర్వాత ఏమిటంటే 72లో ఈ ఎరువులు వచ్చిన తర్వాత, పొట్టి వంగడాలు వచ్చిన తర్వాత 40 బస్తాలకు వచ్చింది. ఇప్పటికే ఆ 40 కొనసాగుతూ ఉంది. అందువల్ల ఇప్పుడు పసుపు ఉంది, 2 లక్షల రూపాయలు పెట్టుబడి, మిరప ఉంది 2.5 లక్షల రూపాయలు ఎకరాకు 2.5 లక్షల పెట్టుబడి. మొక్కజొన్నలు ఉన్నాయి, మొక్కజొన్నలప్పుడు మాకు 10 క్వింటాలు పండితే వాడికి బట్టలు ఉండేది కాదు శరీరం మీద ఉత్సాహంతో. ఇప్పుడు 40 క్వింటాలు పండుతున్నాయి, 40 క్వింటాళ్ళు. అందుకోసం ఇప్పుడు మార్కెట్లో కొనుగోలు చేయడానికి ఏం ఇబ్బంది? ఎక్కువ ఉత్పత్తి చేయాలి అని చెప్పని ఎప్పుడైతే కోరిక ఉందో, రైతులు పండిస్తున్నప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలి. కానీ మేము కేంద్రం చెప్పినట్టే కొంటాం, కేంద్రం ఇచ్చిన అనుమతే కొంటాం అని చెప్పనేటటువంటి ధోరణి కరెక్ట్ కాదు. అది కనుక జరిగితే రైతులు వ్యవసాయం మూసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మీరు అన్న వాటిని దాకా భారతీయ జనతా పార్టీ 3 రైతు చట్టాలు, తర్వాత మీరు ఇప్పుడు బీహార్లోనేమో రైతులను వదిలేసినని మీరు అన్నారు కదా, మరి ఈ విషయం రైతుల అనుభవంలో లేదా? అన్ని వ్యవసాయ కుటుంబాలు ఎక్కువ ఉన్నది ఇప్పటికి కూడా.
మరి అంత నష్టం జరిగితే బీజేపీ పట్ల వ్యతిరేకత రావాలి, ఎందుకు రావట్లేదు? ఒక్కటేమిటంటే ఇప్పటి వరకు కింద మీద పడి గొడవ పడికి ఏదో జరిగి అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు లేదు. రేపు కనుక ఒకవేళ నిజంగానే అమ్మకాలు కనుక జరుగుడు ఆగిపోయిందంటే బీజేపీ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ సమానమైనటువంటి వ్యతిరేకత డెవలప్ అవుతుంది. ఎంత తీవ్రంగా డెవలప్ అవుతుందంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పని మొన్న ఒక మీటింగ్ పిలిస్తే 1000 మంది వచ్చారు యువకులు. ఈ రైతులు కూడా అట్లాగే మందలు బయలుదేరుతారు. మీరు పోయిన అడిగి సీజేపీకి పోయిన కాక్రోచ్ జనతా పార్టీ చూసా, దూరం నుంచి చూశాను. మొన్న జనం బాగా వచ్చిందా? మామూలుగా లేరు జనం. అసలు పిలిపిస్తే ఇప్పుడు భయం బీజేపీకి పట్టుకున్నది ఏంటంటే ఈ కాక్రోచ్ పార్టీ వల్ల నా ప్రభుత్వానికి ముప్పు వస్తుందనే భయం ఏదైతే పట్టిందో అది అందుకోసం అతని మీద దాడి కూడా చేశారు. అభిజిత్ దీప్కే పైన దీప్కే పైన దాడి కూడా చేశారు. ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకవేళ కనుక కొంతమంది ఇప్పుడు నిరసన తెలియజేయడానికి పంటలు తగలబెడుతున్నారు, రాస్తారోకో చేస్తున్నారు, పంటలు తగలబెడుతున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు, ఎంఆర్ఓకు కలెక్టర్కు పిటిషన్లు ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఏం ఆలోచించడం లేదు. రేవంత్ రెడ్డి ఇంత బాగా గాంభీర్యంగా మాటలు వదిలిపెడుతుంటాడు తప్ప అసలు నిజానికి అఖిలపక్ష సమావేశం పిలిచి అసలు వాస్తవం ఏం జరుగుతుంది, ఏం చేయాలి అని చెప్పని ఒక్కనాడని అడిగాడా? అంతకుముందు 7-10 సంవత్సరాలు ఆయన పోయిన టీఆర్ఎస్ ఆయన ఎవరిని పిలవలేదు, ఎవరిని ఆలోచించలేదు, తనకు దోచిందే వేదం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గత 2.5 సంవత్సరాల నుంచి ఇది వీళ్ళకు వేదమే తప్ప కనీసం వీళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు కమిటీ వేశారు, రైతు సంక్షేమ కమిటీ అని. దానికి కోదండరెడ్డిని చైర్మన్గా పెట్టారు. విత్తన కమిటీ వేశారు, దానికి అన్వేష్ రెడ్డిని చైర్మన్గా పెట్టారు. కానీ ఆ కమిటీలు ఏవైతే రిప్రజెంటేషన్ చేస్తున్నాయో, ఏవైతే రికమెండేషన్ చేస్తున్నాయో ఆ రికమెండేషన్స్ను గవర్నమెంట్ అమలు జరపడంలా తను షోపుటప్ కోసం చేసినటువంటి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చాలా విషయాలు చెప్తూ ఉంటాడు, మేము చివరి గింజ వరకు కొంటామని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతి వరకే కొన్నప్పుడు చివరి గింజ కొనే పరిస్థితి ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? కాదు కదా. ఆ రెవెన్యూ మంత్రి పోయిన సంవత్సరం పోయిన యాసింగిలో 2 ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చాడు. 2 ఎకరాల వరకే, 3, 4, 5 ఎకరాలకు ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ 30వ తారీఖు నాడు ఈ వానాకాలం చేస్తున్నటువంటి అది అయిపోయింది, అది ఎగరం పెట్టిన. ఇప్పుడు ఇది కూడా ఎంత మొదలు ఎకరానికి ఇస్తారు, 9 రోజులలో ఇస్తామంటున్నాడు. 9 రోజుల్లో ఎందరికి ఇస్తారు? 72 లక్షల మందికి ఇవ్వాలి. అంటే 1 ఎకరం నుంచి 10 ఎకరాలకు పై ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇవ్వడానికి 9,000 కోట్లు అవుతాయి. ఆ 9,000 కోట్లు కనుక వాళ్ళకి అందుబాటులో లేకపోతే ఏం చేస్తారు? ఏదో పేరుతో వాయిదా వేస్తారు. అందుకోసం ఏమిటంటే ఈ ఉచితాలు పేరుతో చేసి ఇప్పుడు వానకాలం 9,000 కోట్లు ఇస్తారు, యాసింగి 9,000 కోట్లు అంటున్నారు. కానీ వానకాలం వడ్లు వానకాలం యాసింగి ఒక్కనే పండుతాయి. కానీ మొత్తం సాగు విషయం కనుక చూస్తే వానకాలం 1,33,00,000 ఎకరాలు సాగు అవుతుంది, యాసింగి 90 లక్షల ఎకరాలే సాగు అవుతుంది. అవును, ఇక్కడ రైతుల విషయంలో ఇట్లా ఏదన్నా ఓట్లు రైతులే పడాలి కదా. గ్రామీణ ప్రాంతాల మోడీకైనా ఇటు రేవంత్ రెడ్డికైనా ఇంత ఓపెన్గా వాళ్ళు ఒకరిపైన ఒకరు నెట్టేసుకోవడం అంటే రైతులు గమనిస్తలేరని వాళ్ళు భావిస్తున్నట్లా, లేకపోతే కనుక అర్థం చేసుకుంటారనే భావన? రైతులలో ఐక్యత తక్కువ, రైతు సంఘాలు ఉన్నాయి పేరుకు. ఆ రైతు సంఘాలు రైతులను సమీకరించడంలో వైఫల్యం ఉంది ఒకటి. రెండవది ఏంటంటే ధరణి పోయి భూభారతి వచ్చింది. భూభారతిలో ఏం చెప్పాడు? మొత్తం సాగుదారులను పేర్లన్నీ నమోదు చేస్తా అన్నాడు. పహణి ఒకటి తయారు చేస్తాం 11 అంశాలతో, 11 కాలమ్స్ చేస్తాం, అందులో ఒక కాలం సాగుదారు కాలం పెడతాం అని చెప్పి అన్నారు. ఇంతవరకు లేదు, సాగుదారు కాలం లేదు. తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళ రెవెన్యూ ఆఫీసులు తిరిగి ఓపెన్ చేస్తామన్నారు, ఇంతవరకు చేయాలి. ఇప్పటికీ ఒక 15 లక్షల మంది వరకు, సుమారుగా 15 లక్షల మంది వరకు ఏంటంటే తమ భూ సమస్యల పరిష్కారానికి ఆఫీసర్ చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉన్నారు. చేసేసాం, వచ్చే ఏడు చేసేస్తాం, ఈ నెలలో చేస్తాం, వచ్చే నెలలో చేస్తాం అని చెప్పని మాటలు చెప్తూ ఉన్నారు. ఈ మాటలు చెప్పడం కాదు అసలు. వాళ్ళు ఏదైతే భూభారతి ప్రకటించారో భూభారతి చట్టంలో ఉన్నది,
ఆ చట్టంలో లొసుగులు ఉన్న విషయం వేరు, దాని జోలికి వెళ్ళొద్దు. చట్టంలో ఉన్న మేరకు వాళ్ళు ఒక మాట చెప్పారు, ఈ సాదా బైనామాలు పట్టా చేస్తామని. ఎప్పటి వరకు పట్టా చేస్తామన్నారు? 10/10/2020 నుంచి 11/10/2020 11/2020 వరకు, అంటే నెల రోజుల గడువు. ఎవడైతే దరఖాస్తు పెట్టుకుంటారో వాళ్ళకి చేస్తామన్నారు. అది చేయాలిగా, చేయాలా? అందువల్ల ఏమిటంటే అసలు ఇప్పటికీ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థను సక్రమంగా చేసి అసలు మనం ఎంత సాగు చేస్తున్నామనే ఐడియా లేదు గవర్నమెంట్కి. ఏంటంటే ఇప్పుడు ఏ పంట ఎంత వేస్తున్నాం అని ఉజ్జాయింపు లెక్కలే. ఇప్పుడు రాగులు ఎంత వేస్తున్నారు, సజ్జలు ఎంత వేస్తున్నారని చెప్పగలరా? చెప్పలేరు. గతంలో ఏంటంటే పటేల్ పట్వారీలు ఉన్నప్పుడు, తర్వాత విలేజ్ అసిస్టెంట్లు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ తక్కువ రిపోర్టర్ పంపించేవాళ్ళు. దాన్ని అంతా క్యాలిక్యులేట్ చేసి మనం ఇంత సాగు చేసామని చెప్పాను. ఇప్పుడు అంచనా బట్టి వేస్తుంటారు, అంచనాను బట్టి. గత సంవత్సరం ఇంత వేశారు, 1,00,000 ఎకరాలు వేశారు, ఇప్పుడు 1,10,000 లేకపోతే 90,000 ఏదో ఒకటి వేసేయమని చెప్పని వేయడమే తప్ప సమాచార సేకరణ అనేది లేదు. ఇక్కడ అది కనబడదు. ఇక్కడ మీకు నిజాం పీరియడ్ నుంచి హైదరాబాద్ స్టేటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ అనుభవాలన్నీ మీకు ఉన్నాయి యువకునిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఏ మాట కా మాట ఎవరి హయాంలో 3 స్టేజీలు అనుకున్నాం మనం. 1 నిజాం పీరియడ్, 2 హైదరాబాద్ స్టేటు, 3 ఉమ్మడి రాష్ట్రం, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం. 4 స్టేజీలలో ఎవరు రైతుల కోసం ఎంతో కొంత చేసిండ్రు. ఒకటి ఏమిటంటే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 1947లో విలీనమయ్యాం. ఇండియన్ యూనియన్లో విలీనమైనాం. సెప్టెంబర్ 17 తర్వాత విలీనమయ్యాం. విలీనమైన తర్వాత మనకు పట్టాలు గిట్టాలు ఏవైతే సాగులో ఉన్నారో వాళ్ళ పేర్లు నమోదు చేస్తామని చెప్పి అన్నారు. అది పెండింగ్లో పెడుతూ వచ్చారు. కానీ 1964లో హరిత విప్లవం అని ఒకటి వచ్చింది. అవును. ఆ హరిత విప్లవ కాలంలో కంపల్సరీగా అప్పుడు ఇందిరాగాంధీ వాళ్ళు ఏంటంటే భూ సంస్కరణల చట్టం ఒకటి వచ్చింది. భూ సంస్కరణలు ఏమిటంటే ఎవరికైనా కూడా స్టాండర్డ్ ఎకరాలు, 2 పంటలు పండే ఎకరాలు, 2 పంటలు అంటే 8 మాసాలు నీరు ఇచ్చేది 10 ఎకరాలు, 4 మాసాలు నీరు ఇచ్చేది 27 ఎకరాలు, అసలు నీరు ఏమాత్రం సౌకర్యం లేనటువంటిది ఉంటే 53 ఎకరాలు అని చెప్పని ఒక సీలింగ్ పెట్టారు. ఆ సీలింగ్ పెట్టిన తర్వాత భూములు పంపిణీ చేశారు. మన ఉమ్మడి తెలంగాణలో ఒక 6 లక్షల ఎకరాల భూమి పంచారు సుమారుగా. ఇంకో 1,00,000 ఎకరాలు పంచాలి ఇప్పటికీ, అది వదిలిపెట్టండి. కానీ అప్పుడు ఈ బ్యాంకులు జాతీయం చేయడం, ఎరువుల వినియోగం, ఉత్పత్తి పెరగడం, తర్వాత ఎంఎస్పీలు నిర్ణయించడం, ఎంఎస్పీలు కొనుగోలు చేయడం, 1964 నుంచి 1984 వరకు 20 ఇయర్స్ ఒక విధంగా చెప్పాలంటే రైతులకు బ్రహ్మాండమైన కాలం. 1964 నుంచి 84 వరకు ఈ పీరియడ్ గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే రైతులందరూ అప్పుడు వర్షాలు కూడా బాగా పడ్డాయి సకాలంలో, పిలిస్తే పలికిన వర్షాలు. అప్పుడు ఏ పథకమైనా కూడా వీడిఓలు కానీ విఎల్డబ్ల్యూలు కానీ వాళ్ళు ఊళ్ళలోకి వచ్చి ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేయించేవాళ్ళు. ఇంత కరప్షన్ లేదు. అప్పుడు నాకు 30 బస్తాలు యూరియా ఇచ్చారు. నేను తీసుకుపోనంటే బలవంతంగా అంటగట్టారు. నేను బలవంతంగా సర్పంచ్గా ఉంటిని. బలవంతంగా ఇంటికి తెచ్చి ఊరు బయట పడేసి బండి కొట్టుకొని వచ్చా. తెల్లవారి వాడు విఎల్డబ్ల్యూ వచ్చాడు, సార్ నిన్న తెచ్చిన బస్తాలు ఎక్కడనే నేను బండి చల్తాను. ఊరి అమ్మవాడు వచ్చి లేని పని గొడవ పెడతారని చెప్పి మళ్ళీ పాలేరులో పంపి ఆ బస్తాలు మళ్ళీ ఎక్కడ బారేసినామో అవి పట్టుకొచ్చాం. పట్టుకొస్తే అతను మా పాలేరులో తీసుకెళ్ళి యూరియాను చల్లాడు. అట్లా పథకాలను ఇంప్లిమెంట్ చేశారు. మీరు ఎందుకు పడేసారు మరి? మేము భూమి చెడిపోతుందని చెప్పాను. యూరియాలు, డిఏపీలు ఇవి వేస్తే భూమి చెడిపోతుందని. అసలు ఎండ్రిని మొట్టమొదలు కొట్టినప్పుడు నేను కొట్టాను మా ఊళ్ళో. ఎండ్రిని కొడితే అసలు కప్పలు, పాములు, ఎర్రలు ఆడి చచ్చిపోయినాయి. ఊరోళ్ళంతా పెద్ద గొడవ, ఏం సార్ అన్నీ చచ్చిపోయినాయి, అంత గందరగోళం జరిగిందని చెప్పంటే మన క్రిమిసంహారక మందులు కొట్టకూడదని చెప్పాను. కానీ వాళ్ళ తర్వాత దాన్ని ఎండ్రిని మార్చేసి దాన్ని పవర్ తగ్గించేసి మోనోక్రోటోఫాస్ రకరకాల పేర్లతో వచ్చినటువంటి మందులు వాడాం. రసాయనిక ఎరువుల వినియోగంలోకి, రసాయనిక క్రిమిసంహారక మందుల వినియోగంలోకి ఆ కాలంలో 64 నుంచి 84 వరకు
రైతులకు ట్రైనింగ్ ఇచ్చారు. మమ్మల్ని తీసుకెళ్ళి కొన్ని మంచి పంటలు ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించారు, చూపించారు. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టూర్ ప్రోగ్రామ్స్ పెట్టారు. రాజేంద్ర నగర్, తర్వాత ఇక్కడ మన పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ కేంద్రం ఒకటి ఉంది. అట్లాగే ఇప్పుడు కేవీకేలు ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు. అవును. ఆ కృషి విజ్ఞాన కేంద్రాలలో వీళ్ళు నమూనా పంటలు పండించినప్పుడు రైతులను తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ చేసి చూపించి అలా పంటలు పండించారు. 91 వరకు బాగా సాగిందండి. 91 తర్వాత రాజీవ్ గాంధీ వచ్చి నూతన వ్యవసాయ విధానం, నూతన ఆర్థిక విధానం, నూతన బ్యాంకు విధానం అని చెప్పి పెట్టి ఇబ్బందులు పెట్టాడు. దానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరుగుతున్నప్పటికే అప్పటికే మాకు ఏంటంటే 1983లో ఏంటంటే మద్దతు ధరలు మొత్తం తగ్గించేశారు. ధరలు తగ్గించేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పుడు 83 నుంచి మద్దతు ధరల నిర్ణయం మొదలైంది. మద్దతు ధరల నిర్ణయం ఆ విధంగా ఏంటంటే ఆ 91 వరకు సాగింది. 94లో డంకెల్ ప్రతిపాదనలు వచ్చినాయి. 95 నుంచి ఇక మాకు శని మొదలైంది. బ్యాంకులు అప్పులు ఇవ్వడం కానీ, విత్తనాలు ఇవ్వడం కానీ, కొనుగోలు చేయడం కానీ ఇవేవి లేవు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేదు. ఫస్ట్ ఆత్మహత్య, రైతు ఆత్మహత్య మా జిల్లాలో గీసుకొండ మండలంలో ఎలుకుర్తి అనే గ్రామంలో జరిగింది. ఫస్ట్ ఏ సంవత్సరం? 1997 డిసెంబర్ 15న. నాకు బాగా గుర్తు. 1997 డిసెంబర్ 15న ఈ గీసుకొండ మండలంలోని నాగరి కిషన్ రావు అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద ఆందోళన జరిగింది ఎలుకుర్తిలో. ఈ ఆత్మహత్య ఎలా జరిగింది అని చెప్పాను. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పటికీ 640 మంది కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలంగాణలో. ఈ సంవత్సరం 640 మంది. అంతకుముందు బీఆర్ఎస్ కాలంలో 300 నుంచి 400 వరకు ఆత్మహత్యలు జరిగాయి. 10 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆత్మహత్యల కారణం ఏమిటి? రైతు అప్రపారై పరువు ప్రతిష్ట పోతుందని చెప్పి ఆత్మహత్య చేస్తున్నారు. రైతుకు పరువు ఎక్కువ. ఈ పరువులో ముఖ్యంగా ఏంటంటే కౌలుదారులు ఉన్నారు. కౌలుదారులకు మన దగ్గర 4 చట్టాలు ఉన్నాయి. ఒకటి 2056 చట్టం ఒకటి ఉంది, మనకు తెలంగాణ కౌలుదారు చట్టం ఒకటి ఉంది, 2011 చట్టం ఒకటి ఉంది, ఆ తర్వాత దానికి సప్లిమెంట్గా వచ్చినటువంటి చట్టం ఒకటి ఉంది. ఈ 4 చట్టాలు ఇప్పుడు అమల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కౌలుదారు పేరు నమోదు లేదు. ఏదో వాడు ఏదో ఓనర్ అట భయపడతారన్నట. అసలు వీళ్ళు ఒకటి రుజువు చేస్తారా? ఈ ముఖ్యమంత్రిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక్క కౌలుదారు ఎక్కడైనా ఈ కౌలు భూమి నాది అని చెప్పి తగాదా పెట్టింది కేసు ఒక్కటి చెప్పానండి? ఒకటి ఇప్పటివరకు లేవు. అసలు అనడు. ఆ నీతి నిజాయితీ ఉంటాడు. అసలు నీతి నిజాయితీ ఉండేది రైతులు మాత్రమే. రైతులు అన్నారు అలిగేషన్, అట్లాంటి అలిగేషన్. ఇప్పుడు మీరు నేను రైతును, నాకు మీరు 1 లక్ష రూపాయలు అప్పిచ్చారు. ఏమయ్యా అప్పు ఇవ్వడం లేదో చెప్పంటే రేపిస్తా సార్ అంట. అంతే, కాగితం లేకున్నా. నువ్వు నాకు అప్పు ఇవ్వలేదు పోమని చెప్పాను. అన్ను వ్యాపారం చేసేవాడైతే నువ్వు ఇవ్వలేదు పో అని చెప్పి చాలా మంది దేశం దాటి వెళ్ళిపోయారు, ఎగ్గొట్టేస్తాడు. ఇవ్వకపోతే నీ మర్యాద దక్కదని చెప్పని నేను నలుగురు అన్నావు అనుకో, వెంటనే నేను వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాను. 3 లక్షలు 4 లక్షలు అప్పు అయితే ఆత్మహత్య చేసుకుంటారు. అందుకోసం పరువు ప్రతిష్ట, స్టేటస్, సమాజంలో ఒక స్టేటస్ కోసం బతికేవాడు రైతు. అలాంటి రైతు విషయంలో కౌలుదారులకు ఇవ్వకూడదా, రాయకూడదా అని చెప్పని 2 ఏళ్ళు పడుతుందా దానికి నిర్ణయం చేయడానికి? కౌలుదారుల పేరు రాస్తే ఏమవుతుంది? కౌలుదారులకు ఎల్ఈసి కార్డు, లోన్ ఎలిజిబిలిటీ కార్డు అని చెప్పని ఇచ్చారు గతంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి. ఇచ్చి అప్పులు కూడా ఇచ్చారు. ఏది ఒక బ్యాంకుని చెప్పమానండి, కౌలుదారు అప్పు కొట్టింది ఒక్క ఖాతా చెప్పమానండి, చెప్పలేడు. కౌలుదారు ఎప్పుడు కూడా అప్పులు ఎగ్గొట్టరు, రైతులు అప్పులు ఎగ్గొట్టరు. రేపిస్తాం, పంటలు లేవు దెబ్బతింటే మరుసటి సంవత్సరం ఇస్తామని చెప్పి అంటారే తప్ప
మరొకటి లేదు. కానీ ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడంలోనే జాప్యం చేస్తుంది. అంటే ఏం చేయాలంటారు? వెంటనే అఖిలపక్షం వేసి వాస్తవ సాగుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నమోదు చేయాలి. ఇప్పుడు 15 లక్షల మంది తగాదాలలో ఉన్నారు. అవన్నీ పరిష్కరించాలి. ఎంత ఒక నెలలో పరిష్కరించవచ్చు అనుకుంటే. చట్టం ఉంది భూభారతి, దాని ప్రకారమే మీరు అమలు చేయండి. ఒకటి, పండిన పంటలన్నీ కూడా మీరు గవర్నమెంట్ కొనుగోలు చేయండి, చేసి ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టండి. ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉంది, అయితే తెలంగాణ కన్నా పెద్దదా? తెలంగాణ కన్నా చిన్నదేగా జనాభాలో. మరి వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు? ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టండి. మీరు మధ్య దళారీలకు తలొక్కకండి. మధ్య దళారీలు వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. మన ఎన్నికలు వచ్చినప్పుడు చందాలు ఇస్తారు, ఓట్లు వేయిస్తారని చెప్పాను. వాళ్ళు వేయిస్తారా ఓటు? నువ్వు కనుక అనుకూలంగా ఉంటే రైతులు స్వచ్ఛందంగా ఓట్లేస్తారు, వ్యవసాయ కార్మికులు ఓట్లేస్తారు. ఉపాధి హామీ పథకం ఉంది, దాన్ని మార్చేశాడు. ఇంతకుముందు 90% 10% ఉండేది. కేంద్రం 90%, రాష్ట్రం 10%. ఇప్పుడు 60% 40%లోకి మారింది. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా మీరు మాట్లాడకుండా ప్రజల కోసం మేము కేంద్రం ఎంతైతే చెప్పిందో అంతే కొంటామని చెప్పనే మాట చాలా దుర్మార్గమైనటువంటి ప్రకటన. అసలు క్యాబినెట్ ఎలా ఆలోచించిందో నాకు అర్థం కావడంట. ఎందుకంటే పండిన పంట ఏం చేయాలి? నాకు 40 క్వింటాలు పండిన మొక్కజొన్నలు, నువ్వు 10 క్వింటాలు కొంటున్నావు, మిగతా 30 క్వింటాలు ఏం చేయాలి? ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలా? ప్రైవేట్ వాళ్ళకి అమ్మినా వాడు కూడా కొనడు. వాడి మద్దతు ధర కొనడు కదా, మద్దతు ధర కొనడు. వాడు 2400 కొనడు, 1400కి అమ్మంటాడు, లేకపోతే 800కి అమ్మంటాడు. అమ్మాల్సిందే, ఈ దిక్కు లేకుండా. ఇంకా వేరే మార్గం లేదు. దానికన్నా ఏంటంటే పెట్టుబడి రాదు కాబట్టి మొక్కజొన్నలు ఎచ్చుడు పని చేయాలి, వడ్లు పండించుడు పని చేయాలి, రాగులు సజ్జలు కూరలు పండించుడు పని చేయాలి. మరి ఏం పండించాలి? ఏం తినాలి? మరి ఏమి లేదు. వాడు తిండి మందం కనుక పండించుకుంటే వీళ్ళ సంగతి తెలిసిపోతుంది. అప్పటికి ఏ రైతుకు ఆ రైతు తన తిండి మందమే కనుక పంటలు పండించుకుంటే ఈ ప్రభుత్వం యొక్క సంగతి తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మిగులు పండిస్తున్నారు కాబట్టి, కష్టపడి రాత్రింబవాలనుకుంటే కష్టపడి మిగులు పండిస్తున్నారు కాబట్టి మేము కొనుగోలు చేయమని చెప్పని తేలిక అని పారేస్తున్నారు. కానీ సార్, ఇక్కడ మనకు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రైతు చట్టాలు ఒక ఆందోళన జరిగింది సీరియస్గా. అవును. ఇప్పుడేమో పండించిన వాస్తవానికి మొత్తం కొనాలి, కానీ కొనట్లేదు. అంటే రైతుల విషయంలో వాళ్ళ ఒక కన్సర్న్ లేదా? వాళ్ళకు రైతులను పట్టించుకోవడం లేదా? ఏందన్నట్లు మోడీ జాగ్రత్తగా ఏం చేశాడంటే ఒకటి మార్పు చేస్తూ 3 చట్టాలు తెచ్చాడు. 3 చట్టాల్లో ఒక చట్టం ఏమిటంటే, నీ భూములు ఏ కార్పొరేట్ సంస్థకైనా ఎవరికైనా కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఇచ్చుకోవచ్చు. అంటే వాడు డబ్బులు ఇస్తాడు, వాడికి ఇచ్చుకోవచ్చు. 2, మార్కెట్ ప్రైవేటైజేషన్. మార్కెట్లో ఈ ఎంఎస్పీలు ఉండవు. మీరు మార్కెట్కి తెచ్చుకోండి, మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటుకి అమ్ముకొని పోండి అని చెప్పాను. 3వది ఏమిటి? నిత్యావసర సరుకుల ధరలు. ఇంతకుముందు ఒక ధర నిర్ణయం ఉండేది, ఇప్పుడు నిత్యావసర సరుకులకు ధర నిర్ణయించాం అని చెప్పని 3 చెప్పాడు. ఈ 3టికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. విరమించుకున్నట్టు ప్రకటించాడు. కానీ యాక్చువల్గా పార్లమెంట్లో ప్రకటించాడు, తప్పైంది, నాది పొరపాటైందని కూడా అన్నాడు ప్రధాని. కానీ పరోక్షంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతూనే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏమిటి? పరోక్షంగా ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవసాయం పేరుతో ఈ భూములు క్రమక్రమంగా ఏమిటంటే ఈ పెద్ద సంస్థలు భూములు కాజేస్తూ ఉన్నాయి. మార్కెట్లలో ఇప్పుడు 3000 కొనుగోలు కేంద్రాలు పెట్టారన్నారు కదా. 3000 కొనుగోలు కేంద్రాలను నేను చూసిన కేంద్రాలు చూస్తే అక్కడ 15 రోజులు 20 రోజుల నుంచి వడ్లు తెచ్చి ఆడ దుబ్బల పోసుకొని, కళ్ళ ఉండదు ఏముండదు, దుబ్బల పోసుకొని ఉండడం, వర్షం వస్తే ఆ దుబ్బల వెలిచి కొట్టుకుపోవడం, నష్టపోవడం. ప్రతి సంవత్సరం అవుతుంది ఇది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. కనీసం ఇప్పుడు మార్కెట్కి ఎంత ఫీజు వస్తుందో తెలుసానండి? 800 కోట్లు వస్తుంది మార్కెట్ ఫీజు రూపాయి. 800 కోట్లలో మార్కెట్లో ఉన్న ఉద్యోగస్తులు అందరూ ఉన్నారే, వీళ్ళందరి ఉద్యోగాలు ఎవరిస్తున్నారు? గవర్నమెంట్ ఇవ్వదు. సెక్రటరీతో సహా 600 కోట్లు వాళ్ళ ఆ డబ్బులలోకి వెళ్ళే వాళ్ళ ఉద్యోగాలు. రైతుల నుంచి సేకరించిన డబ్బులతోనే ఆ ఉద్యోగాలు. పేరుకు ఏంటంటే కొనుగోలుదారులు ఇస్తారని చెప్తారు. కొనుగోలుదారు అంతమంది ధర తగ్గిస్తాడు,
800 కోట్లలో 600 కోట్లు పోతే ఇంకో 200 కోట్లు మిగులుతాయి. ఆ 200 కోట్లు మార్కెట్లలో సౌకర్యాలు కల్పించాలి. ఏ మార్కెట్లో సౌకర్యం లేదు, ఒక ప్లాట్ఫామ్ లేదు, టార్పాలిన్స్ లేవు, ఏం లేవు, కొట్టుకపోతున్నాయి, అన్నీ ఎండిపోతున్నాయి, కొట్టుకపోతున్నాయి. అసలు అక్కడ ప్రతి మార్కెట్లో టెక్నికల్ ఆఫీసర్ ఒకటి ఉండాలి. ఏది నార్మ్స్, నాణ్యతా ప్రమాణాలు పరిశీలించేవాడు ఒకడు ఉండాలి. టెక్నికల్ అడ్వైజరీ మెంబర్ ఒకడు ఉండాలి. వాడు ఏం చెప్తే అది వేదం. వాడు 100 గ్రాములు సేకరిస్తాడు, సేకరించి అందులో నుంచి లెక్క పెడతాడు. ఇప్పుడు వడ్ల నార్మ్స్ ఉన్నాయండి. వడ్ల నార్మ్స్ చూస్తే ఒక క్వింటాల్కు 1% కిలో మట్టి, కిలో తాలు, 3 కిలోలు వంకర గింజలు, 3 కిలోలు పాలు పట్టని గింజలు, 6 కిలోలు ఇతర కల్తీ గింజలు, 17% తేమ. ఇది నార్మ్. ఈ నార్మ్ మీరు కుప్పపోయండి. ఒక మట్టి, కిలో తాలు, 3 కిలోలు సగం పాలు పట్టిన గింజలు, 3 కిలోలు వంకర గింజలు, 6 కిలోలు ఇతర వడ్ల గింజలు, 17% తేమ పెట్టండి. ఆ వడ్లను చూడలేం మనం. అలాంటిది వాడు తెచ్చి 17% తేమ కాదు, 16% తేమ ఉన్నా 18% ఉందని చెప్పంటాడు. ఇంత నష్టం జరుగుతుంది మరి రైతులకు. వీళ్ళందరూ కూడా ఏమిటంటే ఈ బ్రోకర్లకు, దళారులకు లొంగుబడిపోయినటువంటి వ్యవస్థ ఇది. రైతులు నష్టపోతున్నారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచించాలి? నా రాష్ట్రంలో ఒక్క రైతు ఆత్మహత్య జరగకూడదని చెప్పాను, ఒక మాట అనమానండి. నా రాష్ట్రంలో ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదు, చేసుకోనివ్వను అని చెప్పని ఒక మాట అనమానండి. అవును, ఇన్ని మాటలు చెప్తున్నా. మరి ఎందుకు అనట్లేదు ఆయన? ఆ ధైర్యం ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బులు లేవని. 3rd సిటీ 4th సిటీ మూసి బాగు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పని చెప్తున్నారు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వ్యవసాయం నుంచే కదా వచ్చేది. అసలు రైతులు, నేను చేసిన సర్వే ప్రకారం తెలంగాణ మార్కెట్లలో ఏటా 4,000 కోట్లు నష్టపోతున్నారు. అశోక్ గులాటి అని చెప్పిన ఒక పెద్ద ఆర్థికవేత్త, ఆయన మన కమ్యూనిస్టు కాదు, మోడీకి చాలా దగ్గర. అతను చెప్పింది ఏంటంటే మొత్తం భారతదేశంలో 18 లక్షల కోట్ల సరుకు మార్కెట్కి వస్తుంది. 18 లక్షల కోట్లు. అందులో మద్దతు ధరలు లభించకపోవడం వల్ల 4 లక్షల కోట్లు రైతులు నష్టపోతున్నారు అని చెప్పారు. 4 లక్షల కోట్లు. నేను తెలంగాణలో సర్వే చేస్తే 4,000 కోట్లు నష్టపోతున్నారు మన రాష్ట్రంలో. ఏది మద్దతు ధర లభ్యం కాక. ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది? మధ్యధరలకు పోతుంది. ఇప్పుడు నేను సరుకు తెచ్చాను, నా మొక్కజొన్నలు మీరు 2,400లకు కొనాలి, 1,400లకు కొన్నారు, 1,000 రూపాయలు ఉన్నాయి పోయినట్టే కదా. ఆ 1,000 రూపాయలు మీకు వస్తాయి. మీరు కొనుగోలు చేశారు కాబట్టి మీకు వస్తాయి లాభం. ఏట 4,000 కోట్లు. సర్వే చేయమనండి, నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు మేము సర్వే చేస్తున్నాం తెలంగాణలో 2 మండలాలు. దీని మీదనేనా? ఇది ఇంకొక వారంపై ఇంకో నెల రోజుల్లో మొదలు పెడతాం. అందుకోసం ఏంటంటే అసలు నిజానికి వ్యవసాయ రంగం ద్వారా పరిశ్రమలు ఉత్పత్తి చేయవచ్చు. మీరు ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టండి, ఇథనాల్ పెట్టండి, పెట్రోల్ దిగుమతులు అన్నీ కూడా కంట్రోల్ చేయవచ్చు. అసలు అది చేయకుండా ఉత్తగానే గాలి మాటలు మాట్లాడేసి మేము అసలు కొనుగోలు చేయము. కానీ ఇక్కడ ఇట్లా కేంద్రంతో పోటీ పడకుండా, అంటే వాళ్ళు ఎంత చెప్పితే అంత కొంటాం అనకుండా ప్రభుత్వం అంత కొన్నప్పుడు అసలు దాని సివిల్ సప్లై శాఖను ఎత్తేసుకోవడం మంచిది. నాకు తెలిసినంత వరకు సివిల్ సప్లై శాఖ నిర్వీర్యమైంది, అదేమి పనిచేయదు. వాళ్ళు ఒకవేళ కొనుగోలు చేసినా నష్టాలు చూపుతూ ఉంటారు. ఇప్పుడు చాలా ఇంతకుముందు మొక్కజొన్నలు కొన్నారు, ఇంతకుముందు మిరపకాయలు కొన్నారు, పనికిరాని చెదారం అంతా కొన్నారు నార్మ్స్ పాటించకుండా. అందుకోసం దివాళా దీవించేటటువంటి పద్ధతి చేస్తుంటారు. సివిల్ సప్లైస్ శాఖ కనుక, మార్కెట్ శాఖ కనుక అట్రాక్ట్గా ఉంటే, ఇంటెలిజెంట్గా ఉంటే అసలు రైతులకు సమస్యలే ఉత్పన్నం కావు.
వీళ్ళు కొనుగోలు చేయవచ్చు. గోడౌన్స్ లేవు. అసలు ఎంత అన్యాయం అంటే ఇప్పుడు మనం కొన్న మొక్కజొన్నలు గోడౌన్లకు 11 లక్షల టన్నులు కొంటే 9 లక్షల టన్నులే గోడౌన్లకు పంపారు. ఇంకో 2 లక్షల టన్నులు బయట ఉన్నాయి. వర్షం వస్తే ఇష్టం వస్తే అయిపోయినట్లే. కానీ మీరు రైతుల విషయంలో మన ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన ఏమిటి? ఒక్కటే ఏంటంటే తక్షణమే అఖిలపక్ష సమావేశం పిలవాలి ఒకటి. రెండవది నిన్న క్యాబినెట్ ఆమోదించినటువంటి తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం భూభారతి చట్టంలో ఉన్న వాటినన్నింటినీ అమలు చేయాలి. గోడౌన్స్ నిర్ణయించాలి. ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి. తెలంగాణలో ఉత్పత్తిని పెంచి ఇంకా రైతులకు లాభాలు కలిగించేటటువంటి పని చేయాలి తప్ప ఉచితాలతో మేము బతుకుతాం అని చెప్పని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ అయింది కాదు. ఈ కేంద్రం ఇంతే కొను అన్నది నేను అంతే కొంటాను, 53 లక్షల టన్నులే కొంటాను అని చెప్పంటే అప్పుడు రైతులు వలసలు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల వ్యవసాయ రంగమే మీకు ప్రధానమైనటువంటిది. ఇప్పటికీ 52% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పటికీ దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం బాధ్యతగా మాట్లాడాలని చెప్పని నేను కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.